సో హాయ్ గైస్, ఐ యామ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎస్జిటి ఆస్పిరెంట్. సో నేను 14/12/25 అనగా డిసెంబర్ 14వ తారీఖున నేను ఎస్జిటి ఫస్ట్ సెషన్లో మార్నింగ్ సెషన్లో ఎగ్జామ్ రాయడం జరిగింది. సో దానిలో వచ్చిన కొన్ని క్వశ్చన్స్ ఇప్పుడు చేయాలని నేను షేర్ చేస్తున్నాను. సో దానిలో ఫస్ట్ క్వశ్చన్ సైకాలజీ నుండి వచ్చేసరికి బ్లూరే సాఫ్ట్వేర్ అనేది దేనికి ఉదాహరణ అని ఇవ్వడం జరిగింది. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి దృశ్యాలు, శబ్దాలు, రుచి, స్పర్శ ద్వారా ఏ అభ్యాసం జరుగుతుంది అనేది క్వశ్చన్ అడగడం జరిగింది. అండ్ పిల్లలు ఎలా ఫెయిల్ అవుతారు అనే గ్రంథ రచయిత. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఎన్సిఎఫ్ దేనిని ప్రోత్సహించదు అని కొన్ని ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. దానిలో బట్టి స్మృతి అనేది థర్డ్ ఆప్షన్కి ఇవ్వడం జరిగింది. అది కరెక్ట్ ఆన్సర్ అని నేను ఎంచుకున్నాను. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసరికి సామాన్య సంభావ్యత వక్రంలో ఉండదగిన ప్రతి 100కి వివిధ సర్దుబాటు స్థాయిల్లో వ్యక్తీకరించండి అని చెప్పేసి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసరికి క్రింది వాటిలో ధనాత్మక ప్రేరణ. ఫస్ట్ ఆప్షన్ గుర్తించకపోవడం, నింద, నిరసించడం అండ్ పొగడ్త. సో ఫస్ట్ 3 ఆప్షన్స్ చూసుకున్నట్లయితే అన్నీ నెగిటివ్ ప్రేరణలు. సో ఫోర్త్ ఆప్షన్ పొగడ్త అనేది ఏదైతే ఉందో అది ధనాత్మక ప్రేరణ కింద చెప్పవచ్చు. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే పొగడ్త. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ ఒప్పుల సంఖ్య పెరగడం ఇది ఏ అభ్యాసన వక్రరేఖ అని అడగడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటి, ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ ఒప్పుల సంఖ్య పెరగడం అంటే స్టార్టింగ్లో ప్రయత్నం లేనప్పుడు ఒప్పుల సంఖ్య అనేది తక్కువగా ఉంటుంది. తర్వాత ప్రయత్నించగా ఒప్పుల సంఖ్య పెరుగుతుంది. అంటే స్మాల్ టు బిగ్ అంటే ఆరోహణ అభ్యాసన వక్రరేఖ అనేది ఆన్సర్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ థరస్టన్ మానసిక సామర్థ్యాలు దాని మీద క్వశ్చన్ ఇవ్వడం జరిగిందనమాట. అండ్ నైన్త్ క్వశ్చన్ వచ్చేసరికి శాస్త్రీయ నిబంధనలో గంట శబ్దం అనేది దేనికి సూచిక అని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అది ఏంటి అంటే గంట శబ్దం అనేది నిర్బంధిత ఉద్దీపన. అండ్ 10th క్వశ్చన్ వచ్చేసరికి సిఎల్ఏ ఈ సిద్ధాంతాలను బలపరుస్తుంది అని చెప్పేసి కింద 4 ఆప్షన్గా మనకు తెలిసిన సిద్ధాంతాలను ఇవ్వడం జరిగింది. అంటే కోల్బర్గ్ నైతిక సిద్ధాంతం అని, తారండక్ అభ్యాసన సిద్ధాంతం అని ఇలా క్వశ్చన్స్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే సైకాలజీ నుండి ఈ 10 క్వశ్చన్స్ నాకు గుర్తున్నాయి రాయడం జరిగింది. సో ఈ 10 క్వశ్చన్స్ ఇచ్చారనమాట డిసెంబర్ 14వ తేదీ మార్నింగ్ సెషన్. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే తెలుగు. సో తెలుగు పేపర్ వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్ పయనం ఏ పాఠం అనేది ఏ కథా సంపుటిలో ఉంది అని అడగడం జరిగింది. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి బుద్ధగయ అంటే బుద్ధగయ మీద క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి ఇచ్చారనమాట. అంటే బుద్ధుడు చనిపోయిన ప్రదేశం అని చెప్పి, బుద్ధుడికి జ్ఞానోదయం అయిన ప్రదేశం అని చెప్పేసి ఇలా ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి గాంధీజీ వార్దా స్కీమును ప్రారంభించాడు. ఇది కర్మణి వాక్యం, ఇది కర్తరి వాక్యం కింద మార్చమని చెప్పి అడగడం జరిగిందనమాట. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ తార్కిక ఆలోచన మరలా ప్రవర్తనలో మార్పు గల పాఠం పేరేంటి అని అడగడం జరిగింది. అండ్ నానార్థాలు వచ్చేసరికి విహంగం, అంగం, శ్రేయం అండ్ సిక వీటికి ఆపోజిట్గా జతపరచడం కింద ఇచ్చేసి మళ్ళీ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అండ్ ప్రకృతి వికృతులు కూడా అద్భుతం, ఆశ్చర్యం, అక్షరం, రథం ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చి క్వశ్చన్స్ అడగడం జరిగిందనమాట. మళ్ళీ 7th క్వశ్చన్ వచ్చేసరికి ఉపాధ్యాయుడు విద్యార్థితో మాట్లాడుతున్నాడు ఇది ఏ వాక్యం అనగా ఉపాధ్యాయుడు ప్రజెంటే మాట్లాడుతున్నాడు కాబట్టి వర్తమాన కాల ఒక్క విద్యార్థితోనే మాట్లాడుతున్నాడు కాబట్టి ఏకవచన మాట్లాడుతున్నాడు పూర్తిగా ఇవ్వబడడం జరిగింది కాబట్టి సమాపక్రియ. నెక్స్ట్ వాడు బడికి వడివడిగా వచ్చాడు అంటే వడి రెండు వెంటనే వచ్చాయి కాబట్టి లాటానుప్రాస అలంకారం అని ఆన్సర్ ఇవ్వడం జరిగింది నేను. నెక్స్ట్ గ్రావం అంత గజము అనేది అర్థం అడగడం జరిగింది. గ్రావంబు అంటే చాలా పెద్దది అంటే నేను ఆన్సర్ ఏం పెట్టడం జరిగింది అంటే కొండంత ఏనుగు అనేది ఆన్సర్ ఇవ్వడం జరిగిందనమాట. మరలా సందులలో ఒక క్వశ్చన్ అడిగారు. అకారమునకు ఏ ఐలు పరమైనప్పుడు ఐకారము, ఓ అవులు పరమైనప్పుడు ఔకారము ఏకాదేశముగా వచ్చును ఇది ఏ సంధి అని అడగడం జరిగింది.
అది సూత్రం దేనికి అంటే వృద్ధి సంధికి. మరలా 11వ క్వశ్చన్, ఉత్పలమాలలో ఒక్క పాదంలో ఉండే లఘువుల సంఖ్య. ఉత్పలమాల అంటే ఏంటి? భరణ బభరవ. సో దీనిలో లఘువుల సంఖ్య ఎన్ని ఉన్నాయంటే 12 ఉన్నాయన్నమాట. ఒక్క పాదంలోనే అడిగాడు. అదే పూర్తిగా 4 పాదాలు అయితే 48 ఉండేవి, కానీ ఒక పాదంలో అడిగాడు కాబట్టి 12 ఉన్నాయి. ఇంకో క్వశ్చన్ వచ్చేసరికి బుద్ధిహీనుడు అంటే బుద్ధి చేత హీనుడు. ఇది ఏ సమాసం అని అడగడం జరిగింది? తృతీయ సమాసం. సో గుర్రముకి పర్యాయ పదాలు అడగడం జరిగింది. గుర్రము, అశ్వము, తురగము, వాజి అనేవి గుర్రానికి పర్యాయ పదాలు. సో ఇవి తెలుగు క్వశ్చన్స్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంగ్లీష్కి వచ్చేసరికి అపాతి సినానిమ్ అడగడం జరిగింది. అండ్ డిస్పైర్ యాంటోనిమ్. జంబుల్డ్ వర్డ్గా ఫేవరెట్ ఇచ్చాడు, FVAVORITE అని. దానికి మీనింగ్ ఏంటంటే దానికి జంబుల్డ్ వర్డ్ రైట్ చేయడం ఏమంటే FAVOURITE. సో దిస్ ఈస్ ద కరెక్ట్ స్పెల్లింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఐ లివ్ విత్ డాక్టర్స్ కాలనీ. ఇందులో అండర్లైన్ చేయబడిన డాక్టర్స్ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కింద వస్తుంది అని అడగడం జరిగింది. అది నౌన్. కొలొకేషన్, సో విచ్ ఈస్ నథింగ్ బట్ స్ట్రాంగ్ కాఫీ. కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటి అని చెప్పేసి డ్రైవెల్కి కొన్ని ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటంటే డ్రైవెల్. అండ్ అబ్రివేషన్ ఫర్ పేజెస్ ఇన్ డిక్షనరీ. సో ఎలా పెడతాము అంటే P డాట్ అంటే పేజ్ సింగులర్కి, PP డాట్ అంటే ప్లూరల్కి. సో ప్రిపోజిషన్ ఏమని ఇచ్చాడంటే C డాష్ B అండ్ D అని ఇవ్వడం జరిగింది. C కమ్స్ బిట్వీన్. బిట్వీన్ ఈస్ ద ప్రిపోజిషన్. సో CC స్టాండ్స్ ఫర్, we all knows that, continuation, comprehensive, evaluation. నెక్స్ట్, సో మైక్రో టీచింగ్ ఐడియా ఎవరివ్వడం జరిగింది అని చెప్పి క్వశ్చన్ అడిగారు. సో మైక్రో టీచింగ్ వచ్చేసరికి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఇవ్వడం జరిగింది. అండ్ బైలింగ్వల్ మెథడ్ ఇంట్రడ్యూస్డ్ బై CJ డాడ్సన్. సో దిస్ ఇస్ ద ఆన్సర్. లుకింగ్ డిక్షనరీ అనేది ఏ రీడింగ్ కింద వస్తుంది? స్కానింగ్. బజ్ ఆఫ్ బీస్, మియావ్ ఆఫ్ క్యాట్స్, విచ్ వర్డ్స్ అని చెప్పి అడగడం జరిగింది. అవి ఈకో వర్డ్స్. అండ్ సెంటెన్స్కి వచ్చేసరికి ఇంట్రాగేటివ్, ఒక సెంటెన్స్ ఇచ్చేసి అది ఇంట్రాగేటివ్ అవుతుందా, ఎక్స్క్లమేటరీ అవుతుందా, డిక్లరేటివ్ అవుతుందా అని అడగడం జరిగింది. అండ్ 15th క్వశ్చన్ వచ్చేసరికి వెర్బ్ ఎక్స్ప్రెషన్ ఫర్ పాసిబిలిటీ. అది ఏంటంటే మే. సో ఇవి ఫ్రెండ్స్ 14వ తేదీ SGT ఎగ్జామ్లో అడిగిన ఇంగ్లీష్ క్వశ్చన్స్. సో అపాతి, డిస్పైర్, ఫేవరెట్, డాక్టర్స్, కొలొకేషన్, స్పెల్లింగ్ ఆఫ్ డ్రైవెల్, అబ్రివేషన్ ఫర్ పేజెస్, ప్రిపోజిషన్, CC స్టాండ్స్, మైక్రో టీచింగ్ ఇంట్రడ్యూస్ ఎవరు చేశారు, బైలింగ్వల్ మెథడ్, లుకింగ్ డిక్షనరీ, ఇవన్నీ ఇవ్వడం జరిగిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి SGT మ్యాథ్స్. సో చతుర్భుజంలో 3 కోణాలు ఇచ్చేసాడు, 4వ కోణం ఏంటని ఇవ్వడం జరిగింది. సో 4 కోణాలు మొత్తం 360. ఇవి మొత్తం యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది అని అంటే 250 వస్తుంది. రిమైనింగ్ ఎంత అనేది మనం రాయాలి. 2 పాచికలను దొల్లించినప్పుడు ఆ 2 పాచికలపై మొత్తం 9 రావడానికి సంభావ్యత అడగడం జరిగింది. సో అవి ఏంటంటే 3,6, 6,3, 4,5, 5,4. సో 4 పాసిబిలిటీస్ ఉన్నాయి. 2 పాచికలను దొల్లించినప్పుడు టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటంటే 36 ఉంటాయి. సో ఇక్కడ పాసిబుల్ ఏంటంటే 4/36. దీన్ని మళ్ళీ సింప్లిఫై చేస్తే 1/9 ఈస్ ద ఆన్సర్. సో 9408ని ఏ చిన్న సంఖ్యతో భాగిస్తే పరిపూర్ణ వర్గం అవుతుంది అనేది క్వశ్చన్ అడగడం జరిగింది. తర్వాత ఎక్స్లో ఏమేమి కోణాలు ఉంటాయని అడిగాడు. సో ఎక్స్లో వచ్చేసరికి వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఇవి రెండు వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. ఇవి 2 అల్ప కోణాలు అయితే ఇవి 2 అధిక కోణాలు అవుతాయి. అంటే 2 అల్ప, 2 అధిక కోణాలు అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఇక్కడ 5 వస్తువులు 100 రూపాయలకు కొని 4 వస్తువులు 100 రూపాయలకు అమ్మితే లాభ శాతం ఎంత అని అడగడం జరిగింది.
సో 5 వస్తువులు కొన్నాడు అంటే 20 రూపాయలు, ఒక్కొక్క వస్తువు 20 రూపాయలు పడుతుంది. 4 వస్తువులు వచ్చేసరికి 25 రూపీస్కి అమ్మాడు అంటే 20% లాభం అనమాట. సో 68600ని ఏ కనిష్ట సంఖ్యచే గుణిస్తే పరిపూర్ణ వర్గం అవుతుంది అనేది అడగడం జరిగింది. తర్వాత వృత్త పరిధి 150 సెంటీమీటర్లు అయితే వృత్త వైశాల్యం ఎంత? ఇక్కడ వృత్త పరిధి వచ్చేసరికి ఫార్ములా ఏంటంటే 2πr = 154 అంటే 2 × 22/7 × r = 154. ఇక్కడ 22 11 టేబుల్ 2 టైమ్స్, ఇక్కడ 14 టైమ్స్, సో ఇక్కడ 7 టైమ్స్. r = ఈ విధంగా చేయాలన్నమాట. ఇక్కడ 10 సెంటీమీటర్లు, 15 సెంటీమీటర్లు, 4 సెంటీమీటర్లు భుజాలుగా గల త్రిభుజం చుట్టుకొలత ఏంటి అంటే మొత్తం యాడ్ చేయడమే. సో త్రిభుజం యొక్క 3 కొలతలు 10, 15, 4 అయితే చుట్టుకొలత అన్నాడు కాబట్టి 10 + 15 + 4 ఎంత అంటే 29 సెంటీమీటర్స్. నాట్ సెంటీమీటర్ స్క్వేర్, సెంటీమీటర్ స్క్వేర్ కాదు. ఒక పనిని 10 మంది కలిసి 15 రోజుల్లో చేస్తే అదే పనిని 6 రోజుల్లో ఎంతమంది చేయగలరు? 25 రోజులు ఆన్సర్ రావడం జరిగింది. సమాన ఎత్తుగల స్తూపము శంకువు, కోను ఈజ్ నథింగ్ బట్ శంకువులలో కోను యొక్క వ్యాసార్థం 2 రెట్లు పెంచితే స్తూపం మరియు శంకువుల ఘనపరిమాణం ఎంత? అంటే πr²h = 1/3 πr²h. ఇక్కడ h క్యాన్సిల్ అయితే ఎందుకంటే 2 వ్యాసార్థం సమాన ఎత్తుగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ h అనేది క్యాన్సిల్ అవుతుంది అండ్ పై కూడా క్యాన్సిల్ అవుతుంది. r² = 1/3. r² అంటే ఇక్కడ 2r పెట్టుకోవాలి ఎందుకంటే కోణి యొక్క వ్యాసార్థం 2 రెట్లు పెంచారు కాబట్టి 2r². ఇప్పుడు r² = 1/3 ఇంటూ 2² ఈజ్ నథింగ్ బట్ 4r². r² క్యాన్సిల్ అవుతుంది అండ్ 1:4/3. 3 అటువైపుకి వెళ్తే 3:4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో దీన్ని సింప్లిఫై చేయాలి. సో ఈక్వేషన్ a(x - y) - b(y - x)² -2కి దగ్గరగా గల పూర్ణ సంఖ్య అంటే ఇంటీజర్స్లో నంబర్ లైన్ 0, 1, 2, 3, 4 -1, -2, -3, -4, -5, -6 ఇచ్చుకుంటే సో అక్కడ ఇచ్చిన వాల్యూస్ అన్ని టిక్ చేసుకుంటే -4, -6, +2, +3. సో ఈ -2కి చాలా దగ్గరగా ఉన్నది -4 కాబట్టి -4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మళ్ళా ఇక్కడ p వాల్యూ 5x³ - 3x² - 2x + 5. q వచ్చేసరికి 4x - 1/2x - 1/3x² + 4. అయితే ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు p + q = p + r = q అయితే r వాల్యూ ఎంత అనేది ఇవ్వడం జరిగింది. 3 నెలల వడ్డీ 36,000 అయితే 3 సంవత్సరాలకు వడ్డీ ఎంత? అంటే 3 నెలలకి 36,000 అయితే ఒక్కొక్క నెలకి ఎంత? 12,000. 3 సంవత్సరాలకి ఎన్ని నెలలు ఉంటాయి? 36 నెలలు. 36 × 12,000. ఆన్సర్ ఎంత వస్తే అంత. సో ఇది అండ్ m వాల్యూ -2/7 అయితే క్రింది వాటిలో అంత చిన్నదని చెప్పేసి m వాల్యూ దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకొని సింప్లిఫై చేస్తే ఏదైతే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది అంటే ఏదైతే చిన్న వాల్యూ వస్తుందో అది కరెక్ట్ ఆన్సర్ అనమాట. నాకు ఆప్షన్ ఏ రావడం జరిగింది. 2 సంఖ్యల కాసాగు 360 అయితే వాటి కాసాగుకు సాధ్యమయ్యే సంఖ్యలు ఈ క్రింది వాటిలో ఏది అని చెప్పేసి కొన్ని ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అదొక క్వశ్చన్ ఇచ్చారనమాట. 2 అంకెల ప్రధాన సంఖ్య, ప్రతి సంఖ్య కూడా ప్రధాన సంఖ్యయే మరియు దాన్ని రివర్స్ చేయగా వచ్చిన సంఖ్య కూడా ప్రధాన సంఖ్యయే. అయితే ఆ 2 అంకెల ప్రధాన సంఖ్య మరియు దాన్ని రివర్స్ చేసిన ప్రధాన సంఖ్యల మొత్తం ఎంత అని అడగడం జరిగింది.
సో 37, 73 ఇవి 2 3 అండ్ 7 కూడా ప్రధాన సంఖ్యలే. 37 అండ్ 73 కూడా ప్రధాన సంఖ్యలే. ఇవి 2 యాడ్ చేస్తే 110. ఇది సెకండ్ ఆప్షన్గా ఉంది. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సైన్స్ అండ్ సోషల్ సబ్జెక్ట్ నుండి గాంధార శిల్పకళ మీద ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగిందనమాట. అండ్ నిశ్వాసలో ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేసే నిష్పత్తి ఎంత అని చెప్పి అడగడం జరిగింది. పంచమర్షి వన్యప్రాణ రిజర్వాయర్లో ఏ ఎండమిక్ జీవి ఉంటుంది అనే ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. 2 పార్టీల వ్యవస్థాపన గల దేశం ఏంటి అని ఇవ్వడం జరిగింది. 47,000 రకాల వృక్ష జాతులు గల భారతదేశం ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉంది అని ఇవ్వడం జరిగింది. 10th ప్లేస్. శివాజీకి ఛత్రపతి బిరుదు ఏ ప్రాంతంలో ఇవ్వబడింది? రాయగఢ్. భావవేశ రంగానికి సంబంధించింది అని చెప్పేసి కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. మళ్ళీ ఏబిసి కరెక్టా, బిసిడి కరెక్టా, బిఈడి కరెక్టా ఇట్లా ఇవ్వడం జరిగింది. సో దానికి బిటిఈ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో మొట్టమొదటి ఉపగ్రహం అయినటువంటి ఆర్యభట్ట ఉపగ్రహం ఎప్పుడు ప్రయోగించడం జరిగిందంటే 1975లో. డూ ఆర్ డై అనే నినాదం ఎవరిచ్చారంటే మహాత్మా గాంధీ. సో నాకు గుర్తున్నంత వరకు ఈ క్వశ్చన్స్ అనేవి రాయడం జరిగింది. సో ఐ హోప్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యువర్ ప్రిపరేషన్ ఆల్సో. సో ఇవి మ్యాథ్స్ క్వశ్చన్స్ సొల్యూషన్స్ కావాలి అంటే నేను మళ్ళీ మన ఛానల్లో పెడతాను. సో ఇలా క్వశ్చన్స్ అడగడం జరిగింది. నాకైతే ఈ క్వశ్చన్ చాలా అంటే చాలా నచ్చింది. ప్రధాన సంఖ్యల క్వశ్చన్ చాలా ట్విస్ట్ చేసి ఇచ్చినప్పటికీ మంచిగా అనిపించింది. సో నెక్స్ట్ ఇంగ్లీష్.